నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100. మీ కేసీఆర్ ను బొంద పెడతా, ఇక్కడి నుంచే చెప్తున్నా. మూడోసారి అధికారంలోకి రావాలన్న భారాస ఆశలు నెరవేరలేదు. భారాస అధికార పీఠాన్ని కోల్పోయింది. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఢమాల్, పత్తా లేకుండా పోయిన గులాబీ పార్టీ, ఒక్క లోక్సభ సీటు దక్కని కారు పార్టీ. 214 से लेकर 240 मैक्सिमम भारतीय जनता पार्टी का नंबर, उससे ज्यादा मिलने वाला नहीं है. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం, నేను ఈ రోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 24,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు, డిపాజిట్లు కూడా దక్కించుకొని బీజేపీ. आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे.